కళ్యాణ్ తిరుపతి టూర్ సక్సెస్ అయింది. కొన్ని రోజులుగా తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపించారు జనసేనాని. ఇన్ని రోజులుగా శ్రీనివాసులకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులతో పాటు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం పవన్ చెప్పడంతో కూలైపోయారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వచ్చిన పని విజయవంతంగా పూర్తి చేశారని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలంతా సమిష్టిగా పనిచేస్తే అరణి శ్రీనివాసులు గెలుపొందడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించారు. నాటి నుంచి అక్కడ రాజకీయాలు ఫుల్ గా హిట్ ఎక్కాయి. దీంతో నాన్ లోకల్ అంటూ కొత్త ఇష్యూ తెరపైకొచ్చింది. ఈ క్రమంలోనే అరణికు సీటు కేటాయించడాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం అధినేత నిర్ణయంతో అసమ్మతి బావుటా ఎగరవేశారు. ఈ ఇష్యూకి మరింత అగ్గి రాజేసేలా అరణి గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు తెరపైకి రావడం మరింత హాట్ టాపిక్ అయితే కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ ఎపిసోడ్ కు ఇప్పుడు పవన్ రాకతో ఎండ్ కార్డ్ పడినట్లు అయింది. ఇంకేం చెప్పలేదు. లోపల అందరూ కలిసి పనిచేయమని చెప్పి చాలా అభ్యర్థించారు. చాలా రిక్వెస్ట్గా పాపం చెప్పారు. ఆయన మాటకి మేము విలువిచ్చి అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. లేదండి, లేనే లేదు. ఆ మాటే చెప్పలేదు. అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదు. అవన్నీ ఏం లేదు. ఉన్నా కూడా ఇంకా అయిపోయిన టైం అయింది అన్నిటికీ. ఇంకా దగ్గరికి నామినేషన్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంక ఇప్పుడు అభ్యర్థిని మార్చి అన్ని ఎక్కడ ఆ విషయం అయితే ప్రస్తావించలేదు. లేదండి, లేదు. అరణి గారిని గెలిపించమని చెప్పి మాత్రమే చెప్పారు మాకు. ఆయనకు పనిచేయండి, గెలిపించండి. మీ తెలుగుదేశంది కూడా ఏదైనా ఉంటే మేము సారు చెప్తాను, మీది ఏదైనా మీ అభ్యర్థన ఏదైనా ఉంటే కూడా చెప్తానన్నాను. మీ మాటగా నేను చెప్తాను వెళ్ళి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు తిరుపతిలో అసమ్మతి గొడవలు అయితే ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక జనసేనాని రాకతో అన్ని సద్దుమణిగినట్లు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టూరు ఏదైతే తిరుపతిలో అసమ్మతి వాదులతో మాట్లాడడం, అదేవిధంగా టీడీపీలో అసమ్మతిగా ఉన్న నాయకులతో మాట్లాడడం పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఏదైతే 8 గంటల నుంచి రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ చర్చలు జరిపాడు. మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో మాట్లాడాడు. ప్రస్తుతం కూడా కొంతమంది పార్టీలో చేరుతున్నారు. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ టూర్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మనతో కొంతమంది జనసేన నాయకులు, ఏదైతే పట్టణాధ్యక్షుడు బాబ్జీతో పాటు రాష్ట్ర పిఎస్సి సెక్రటరీ అయిన సుభాష్ని గారు ఉన్నారు. వీరితో మాట్లాడడం. చెప్పండి, ఎలా మీరు నిన్న మీ బాస్ని కలిచారు, ఏమన్నారు? మీ అసంతృప్తి వాదులంతా ఓకే అన్నారా? అసంతృప్తి ఎవరు లేదు సార్, అసంతృప్తులు ఎవరు లేరు. మా పార్టీలో మేము ఇన్ని రోజులు పనిచేసాం కాబట్టి ఇంతకుముందు కూడా మా బాస్ చెప్పారు, మేము ఎవరైతే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తామో వాళ్ళకి మీరు పనిచేయాలి, మన పార్టీని ముందుకు తీసుకొని పోవాలని అని చెప్పినారు. అదేవిధంగా మేము పనిచేస్తున్నాం, పార్టీకి పనిచేస్తున్నాం. మా దేవుడు చెప్పేది కదా మాకు శాసనం, ఆయన చెప్పిందే మేము చేయాలి. ఇంకోటి ఏంటంటే పార్టీలో ఇన్ని రోజులు మేము ఉన్నాం కాబట్టి, ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఉన్నాం కాబట్టి, ఆయనతో కూడా జర్నీ చేస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిందే మాకు వేదవాకు. మాలో ఎవరు కానీ అసంతృప్తులు అయితే లేదు. ఊరికే మీడియాలో ఊరికే అలజడి అంతే, ఇంక వేరే ఏం లేదు. అమ్మ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా వరకు కలిసి రాలేదు మొన్నటి వరకు. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమైనా హామీ ఇచ్చారా? మొత్తం మీద వారు ఈ రోజు నుంచి ప్రచారంలో పాల్గొంటామని చెప్తున్నారు. ఏం మాట్లాడాడు మీ సార్? తెలుగుదేశం అభ్యర్థులు గతంలో చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుగుణమ్మ, నరసింహ యాదవ్ గారు, జేబీ అన్న, వీళ్ళందరితో కూడా చాలా సేపు ఆయన మాట్లాడడం జరిగింది. అట్లాగే ఒక్కొక్కరితో 1 to 1 కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం జరిగింది చర్చ అంటే అందరు కలిసి ముందుకెళ్ళాలి, ఐకమత్యం మహాబలం అన్న ఒక నానుడితోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం కానీ మీటింగ్ పెట్టడం కానీ జరిగింది. అందరితో కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఆయన పడ్డ బాధలు, ఈ 10 ఏళ్లలో నేను నెగిటివ్లోంచి వచ్చాను, మనం ఆల్రెడీ గతంలో ఒక పార్టీ తీసేశారని నా మీద ముద్ర వేసింది, అక్కడి నుంచి నేను బయటకు వచ్చి అయినా కూడా పర్వాలేదని పార్టీ పెట్టాను, ఓడిపోయాను కానీ నిలబడ్డాను. ఒక వ్యక్తి 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అటువంటి ఆ వ్యక్తి కోసం నేను వచ్చి నిలబడ్డాను. ఈరోజు వాళ్ళకు ఒక సపోర్ట్. మొత్తం మీద నిన్న చర్చల్లో అంటే కొంత తెలుగుదేశంలో అసంతృప్తి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సీటు పోయిందనే బాధ, వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చారు? హామీలు అని అంటే ఎవరికి హామీలు ఇచ్చేది ఏం లేదు ఇక్కడ.
కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అందరు కలిసి వెళ్దాము, అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. ఈరోజు రాష్ట్రం రాజకీయాలను మార్చగలగాలి అని అంటే మనం అందరం కలిసి ప్రయాణం చేయాలని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. మీ అందరికీ ఎవరైతే కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు, వాళ్ళకి ఖచ్చితంగా నేను మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం ఆ కార్యాచరణకు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పారు. ఏదైతే జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలతో పాటు టీడీపీలో ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అదేవిధంగా జేబీ శ్రీనివాసులు, ఊకా విజయ్ కుమార్, మబ్బు దేవనారాయణ రెడ్డి వీరితో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ తర్వాత సుగుణమ్మతో ప్రత్యేకంగా ఆయన సమావేశంలో ప్రత్యేకంగా ఏకాంతంగా చర్చించారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్తో కూడా మాట్లాడాడు. పార్టీ విజయమే లక్ష్యంగా ఏదైతే జనసేన కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను గెలిపించండి, ఆ తర్వాత మీ భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు నేను భరోసా ఉంటామని కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అయితే తిరుపతిలో ఉన్న జనసేన అభ్యర్థి యొక్క అసమ్మతి వాదులంతా పార్టీకి పనిచేస్తామంటూ కూడా ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ ముందు హామీ ఇచ్చారు. అంతేకాక ఈ రోజు నుంచి వారు ప్రచారంలో పాల్గొంటామని కూడా చెప్పారు. మరోవైపు ఈరోజు వారు ఒకసారి సమావేశమైన తర్వాత మరోసారి ఇక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంకా తిరుపతిలోనే ఉన్నారు. ఆయన 9 గంటల పైన ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది బీజేపీ రాత్రి ఏదైతే బీజేపీ నాయకులు ఇక్కడ నుంచి సమావేశాన్ని బైకాట్ చేసి వెళ్ళారో ఆ తర్వాత వారు తిరిగి ఇప్పుడు ఉదయం ఆయనతో సమావేశం అవుతున్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.